ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గవర్నర్ కోటాలో ఎంపికైన 2 వైసీపీ సభ్యుల కాలం ఈ నెలతో ముగియబోతుంది. ఇప్పుడు ఆ పదవుల కోసం కాకినాడ జిల్లాలో 4 నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా లాబియింగ్ జరుగుతుందా? ఇందులో ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ అయిందని కూటమిలో ప్రచారం సాగుతుందా? మిగతా ఒక్క పోస్టును ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎమ్మెల్సీ పదవుల కోసం రేసులో ఉన్న నేతలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీకి చెందిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, మరో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం ఈ నెల 27తో ముగియబోతోంది. ఈ పదవుల కోసం కూటమి పార్టీలో ఇప్పటి నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి ఎమ్మెల్సీ పదవిని తమకే ఇవ్వాలని కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్, జూనియర్ నేతలు ఆ సీటుపై కచ్చిప్ వేసేశారు. పండుల రవీంద్రబాబు అమలాపురం ఎంపీగా పనిచేసినప్పటికీ కాకినాడలోనే నివాసం ఉంటున్నారు. దాంతో కాకినాడ కోటాలో ఖాళీ అయ్యే ఆ సీటు అక్కడి నేతలకే ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. అయితే గవర్నర్ కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీ పదవి కాకినాడకు చెందిన ఎవరికి దక్కుతుందోనని కూటమి నేతల్లో తెగ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సమయంలో అప్పట్లో టీడీపీ ఇన్ఛార్జ్ SVSN వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కోసం కష్టపడ్డారు. ఇప్పుడు తనకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని వర్మ గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఆయనకు ఉన్న టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పదవిని కూడా పీకేశారు. దాంతో ఆయన వ్యాపార అవసరాలకు తప్పిస్తే పిఠాపురంలో జరిగే ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా మీడియా సమావేశాలు నిర్వహించాల్సి వస్తే కాకినాడలోని తన నివాసంలోనే పెడుతున్నారు. పిఠాపురం కేడర్ కూడా ఆయన కాకినాడ నివాసానికి వచ్చి వెళుతున్నారు. పిఠాపురంతో టచ్ మీ నాట్ అన్న రీతిలో వర్మ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్యాగాన్ని గుర్తించి ఎమ్మెల్సీ సీట్ను కేటాయిస్తారనే ఆశలు వర్మలో ఉన్నాయి. గతంలో టీటీడీ బోర్డు మెంబర్, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల భర్తీ చేసినప్పుడల్లా వర్మ పేరు వినిపించింది. కానీ వర్మకు ఎలాంటి పదవులు దక్కలేదు. దాంతో ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారనే ఆశతో అనుచరులు ఉన్నారు. ఆయన కూడా సీటుపై ఆశలు పెట్టుకున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 1983 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతం. ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్సీగా సేవ చేశారు. ఇప్పుడు యనమల పేరు కూడా ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల రాజ్యసభ పదవుల భర్తీ సమయంలో యనమల పదవిని ఆశించారు. కానీ ఎంపీ సానా సతీష్కు రెండవసారి అవకాశం ఇచ్చారు. ఆయన కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ యనమల రిటైర్ కాదలుచుకోలేదు. బీసీ కోటాతో పాటు పార్టీలో ఆయన చేసిన త్యాగాలు, సేవలు గుర్తించి ఆయనకు సీటు ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. యనమల రామకృష్ణుడుకు ఖచ్చితంగా సీటు వస్తుందన్న నమ్మకం పార్టీ కేడర్ వ్యక్తం చేస్తుంది. అధినేత చంద్రబాబుకు ఆయనకు అలాంటి అనుబంధం ఉందని అంటున్నారు. అయితే పదవుల పందారంలో పూర్తిగా లోకేష్ మాట మాత్రమే చెల్లుబాటు అవుతుంది. యనమలకు లోకేష్కు మాత్రం పొసగదు. దీంతో సీటు కష్టమేనని ఆయన వ్యతిరేకులు చెబుతున్నప్పటికీ యనమలకు ఖాయమన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇదిలా ఉంటే కాకినాడ జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన తాళ్లరేవు అసెంబ్లీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. మరోసారి ఎమ్మెల్సీగానూ అవకాశం దొరికింది. తాళ్లరేవు అసెంబ్లీ రద్దయి నూతనంగా కాకినాడ రూరల్ ఏర్పడిన తర్వాత ఆయనకు సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. కాకినాడ రూరల్ పరిధిలోని సిరిపురం ఆయన స్వగ్రామం కావడంతో కాకినాడ రూరల్ ప్రతినిధిగా చెప్పుకుంటున్నారు. కాగా మొన్నటి రాజ్యసభ సీటును ఆయన ఆశించారు. స్వయంగా ఆయన చంద్రబాబును కలిసి తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు చిక్కాల తనకు ఏ పదవి కావాలని అధిష్టానాన్ని కోరలేదు. మొట్టమొదటిసారి పదవి కోసం చంద్రబాబును కలిశారు.
5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, 2 సార్లు మంత్రిగా చేసినప్పటికీ ఆయన సాధారణ కార్యకర్తలాగే వ్యవహరిస్తారు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా పెద్దల సభకు గౌరవం తేవాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. దీనిపై టీడీపీ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదని తెలుస్తోంది. మరోవైపు పిఠాపురం తరహాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఇన్ఛార్జి లేకుండా పోయారు. ఇక్కడ నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా పంతం నానాజీ గెలిచారు. టీడీపీకి ఇన్ఛార్జిను పెట్టలేదు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు తిరిగినప్పటికీ వారు రాజీనామా చేస్తానని హెచ్చరించడం కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరిగినటువంటి నేపథ్యంలో రూరల్ టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్న కటకంశెట్టి బాబీకి బాధ్యతలు అప్పగించారు. తన సొంత నిధులు వెచ్చించి ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. పిల్లి అనంతలక్ష్మి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒకసారి సంపార నుంచి, మరోసారి రూరల్ నుంచి వయోభారంతో పాటు గత ఎన్నికల్లో వారి కుమారుడు జనసేనకు కాకుండా వైసీపీకి పనిచేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి జనసేన ఎమ్మెల్యే నానాజీ తీసుకువెళ్లడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే నానాజీ తమను కలుపుకోవడం లేదు, తనను అవమానిస్తున్నారంటూ కోఆర్డినేటర్ పదవికి అనంతలక్ష్మి, సత్యబాబు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రూరల్కు పెద్ద దిక్కుగా బాబీ మారారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ వ్యవహారాలన్నీ కటకంశెట్టి బాబీనే చక్కబెడుతున్నారు. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని తిరిగి టీడీపీ ఖాతాలో జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో బాబీకి ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రచారం జరుగుతోంది. అటు మంత్రి నారాయణ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు కటకంశెట్టి బాబీకి గాడ్ ఫాదర్లు అన్న చర్చ ఉంది. గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించింది. ఇందులో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్తో పాటు బాబీ పేరును పరిగణలోకి తీసుకొని ఐవీఆర్ సర్వే కూడా నిర్వహించారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదు. కానీ ఈసారైనా కాకినాడ జిల్లా నుంచి ఈ నలుగురిలో ఏ ఒక్కరినైనా ఎంపిక చేస్తారా లేక మొండి చేయి చూపిస్తారా అన్నది తేలాలంటే మరో 10 రోజులు ఎదురు చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెలలో కేబినెట్ను విస్తరిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కొందరు మంత్రులను తప్పించి సీనియర్లకు అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఈసారి జరిగే విస్తరణలో జనసేనకు మరో 2 బెర్తులు ఖాయమయ్యాయా? మరి జనసేన పార్టీ నుంచి మంత్రి పదవి రేసులో ఉన్న లీడర్లెవరు? పవన్ కళ్యాణ్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? పనిచేయని మంత్రుల వివరాలను సీఎం తెప్పించుకుంటున్నారని టాక్. ఈ నేపథ్యంలో తన కేబినెట్లో సరిగ్గా పనిచేయని 4 మంత్రులపై వేటుపడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ 1-2 మంత్రులను సీఎం చంద్రబాబు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో వేటు తప్పకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన సైతం చేస్తున్నారని చెబుతున్నారు. అటు జనసేన పార్టీకి మరో మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. అయితే ఒక్క మంత్రికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. కానీ ఈసారి కేబినెట్లో కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి పార్టీ పదవులు అప్పగిస్తారని టాక్. అయితే కొత్తగా చేపట్టే విస్తరణలో కనీసంగా 1/2 డజన్ మందికి చోటు కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. అలాగే కూటమి ప్రభుత్వంలో మిత్ర పార్టీలైన జనసేనకు, బీజేపీకి మరింత ప్రాతినిధ్యం లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన విషయం తీసుకుంటే 2 బెర్తులు అదనంగా కేటాయిస్తారని అంటున్నారు. జనసేనకు ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు. కొత్తగా విస్తరణ తర్వాత ఈ సంఖ్య 5కు చేరువ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం జనసేనలో ఇప్పటికే పవన్ ఉప ముఖ్యమంత్రిగా కీలక హోదాలో ఉన్నారు. ఆయనకు 5 ప్రాధాన్యత కలిగిన శాఖలను కేటాయించారు. అలాగే మరో 2 బెర్తలు కూడా ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ పనిచేస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు. వీరితో పాటు మరో 2 జత చేరుతారు అని అంటున్నారు.
సీనియర్ నేత అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ అనేక సమీకరణాలను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కొనతాల రామకృష్ణ కీలకంగా ఉన్నారు. విశాఖ జిల్లాలో 3 నుంచి 4 అసెంబ్లీ అలాగే అనకాపల్లి ఎంపీ సీటును ప్రభావితం చేసే బలమైన గవర సామాజిక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనను విస్తరించాలని, రానున్న కాలంలో జనసేనను ఆ ప్రాంతంలో మరింతగా బలం పెంచేలా చేయాలని పవన్ వ్యూహరచన చేస్తున్నారని పార్టీలో వినిపిస్తున్నమాట. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చెరో ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఉత్తరాంధ్రలో జనసేన 6 ఎమ్మెల్యేను గెలిపించుకొని 18% సీట్ల షేర్ను సాధించింది. దానిని 30% పెంచుకోవాలని చూస్తోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు రెట్టింపు సీట్లు తీసుకుని పోటీ చేసి గెలవాలని జనసేన చూస్తోంది. జనసేనకు ఉత్తరాంధ్రలో రాజకీయాలను మరింతగా బలోపేతం చేసేందుకు సీనియర్ నాయకుడు, అనుభవం కలిగిన వ్యక్తి అవసరమని భావిస్తున్నారు. దాంతో కొనతాల రామకృష్ణకు అవకాశం ఇస్తారని అంటున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో ఆ వర్గంలో మరింత బలం పెంచుకోవాలని జనసేన ప్రణాళిక రూపొందిస్తోంది. దాంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఉత్తరాంధ్ర నుంచి జనసేనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని కూటమి పార్టీలో వినిపిస్తోంది. మరోవైపు అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే హోంమంత్రిగా పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత ఉన్నారు. ఇప్పుడు అనకాపల్లి నుంచి కొనతాలకు అవకాశం ఇస్తే విశాఖ జిల్లా నుంచి ఎవరికి ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది. విశాఖ జిల్లాకు 2024 నుంచి మంత్రి లేరని అంటున్నారు. ఈ జిల్లాలో కూడా కూటమి పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. కొనతాలతో పాటు విశాఖ జిల్లా నుంచి మరో మంత్రిని తీసుకుంటే అది ఖచ్చితంగా టీడీపీ నుంచే ఉంటుందని భావిస్తున్నారు. టీడీపీలో ఆ అదృష్టవంతుడు ఎవరన్నది ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. ఆయన ఎమ్మెల్సీగా నెగ్గింది మంత్రి కావడానికి అని చెప్పుకున్నారు. ఇక చంద్రబాబు సైతం నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటామని కూడా గతంలో హామీ ఇచ్చారు. ఆ విధంగా చూస్తే జనసేనకు మరో 2 మంత్రి పదవులు దక్కినట్లే అని అంటున్నారు. ప్రభుత్వంలోనూ జనసేన వాయిస్ కూడా బాగా పెరుగుతుందని, అలాగే పార్టీ పరంగా జనసేన మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడుతుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కొనతాల నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైందని కూటమి పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సూర్యాపేట జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారా? పార్టీలో, ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని తిరుగుబాటు చేసినంత పనిచేస్తున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన మాత్రం కారు పార్టీలో నుంచి జంప్ చేసిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గంలా మారిన నేతలు నియోజకవర్గం కేంద్రంలో నిరసనకు దిగడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా ఆ ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో గులాబీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. అప్పటి వరకు తుంగతుర్తిలో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ను కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామెల్ చిత్తుగా ఓడించారు. అప్పటి వరకు గులాబీ పార్టీలో కొనసాగిన సామెల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలను పక్కన పెట్టేసిన హైకమాండ్ సామెల్కు టికెట్ ఇవ్వడంతో ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఇప్పుడు మందుల సామెల్ సొంత పార్టీ లీడర్ల నుంచే తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా పాత కొత్త అంటూ నేతలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఇప్పుడు ఓ వర్గం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నియోజకవర్గం కేంద్రంలో ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. దామోదర్ రెడ్డి మరణం తర్వాత కాస్త డీలా పడ్డ
ఆయన అనుచరులు తిరిగి యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా పార్టీ పదవుల పంపకాల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో మండలాధ్యక్ష పదవులను భర్తీ చేశారు. ఈ పదవుల పంపకాల్లో కేవలం ఎమ్మెల్యే తన వర్గానికి కేటాయింపులు చేయడంతో ప్రత్యర్థి వర్గం తీవ్రంగా రగిలిపోతున్నట్టు సమాచారం. అయితే తమ ఆవేదనను వెలగక్కేందుకు రోడ్డుపైకి వచ్చిన కాంగ్రెస్ నేతలు జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి సూర్యాపేట జనగామ రహదారిపై ఆందోళనకు దిగారు. మండల పార్టీ అధ్యక్ష నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని, ఓటమి కోసం పనిచేసిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఈ ధర్నాతో నియోజకవర్గంలో పదవుల పంచాయతీ తారాస్థాయికి చేరినట్టయింది. అయితే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వారికి ఎమ్మెల్యే మందుల సామేల్ పదవులు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సామేల్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ద్రోహం చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సామేల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఈ విధంగానే కొనసాగితే గాంధీ భవన్ కు వెళ్తామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లేనా ఎమ్మెల్యే మెడలు వంచుతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 9 మండలాలు ఉన్నాయి. 3 జిల్లాల పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి ఉండగా యాదాద్రి జిల్లాలో మోత్కూర్, అడ్డగూడూరు మండలాలు ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాలో సౌలి, గౌరారం మండలాలు ఉండడంతో పదవుల భర్తీలో ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతల నుంచే నిరసనలు ఎదురవుతున్నాయి. మొత్తం మీద సొంత పార్టీ లీడర్ల నుంచే నిరసన సెగలు ఎదురవుతుండడంతో మందుల సామేల్ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే తనపై సొంత పార్టీలోనే కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. దళితుడిని అయినందుకే తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆరోపిస్తున్నారట. తన విషయంలో పార్టీ హైకమాండ్ కల్పించుకుని పాత లీడర్లను కూల్ చేయాలని కోరినట్టు తెలుస్తుంది. చూడాలి మరి మందుల సామేల్ విషయంలో పార్టీ నేతలు ఇన్వాల్వ్ అవుతారా, లేక ప్రత్యర్థి వర్గానికి మద్దతు ప్రకటించి మందులకు చెక్ పెడతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. తిరుపతి విషయంలో టీడీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ను ప్రకటించి అందరినీ షాక్కి గురిచేసింది. ప్రస్తుతం తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా తెలుగుదేశం పార్టీకి కీలక నేతలు ఉన్నారు. వారంతా తెలుగుదేశం జెండాను ఎన్నో ఏళ్లుగా మోస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో సీనియర్లను పక్కన పెట్టేసి ఓ యువ నేతకు ఇన్ఛార్జ్ పగ్గాలను ఎందుకు అప్పగించారు? ఒక సామాన్య కార్యకర్తకు తిరుపతి ఇన్ఛార్జ్గా నియమించడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుందా? సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు ఈ జిల్లాలో మెజారిటీ సీట్లను గెలుచుకున్నాయి. ఇందులో తిరుపతి నియోజకవర్గం కూడా ఒకటి. తిరుపతిలో జనసేన పార్టీ నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తిరుపతిలో వైసీపీదే ఆధిపత్యమన్న టాక్ ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోవాలని భావించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది. అక్కడ వైసీపీకి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి లీడర్ ఉండడమే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే పోరాటం చేసే నేతకి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఇదే జేబీ శ్రీనివాస్ ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది భూమన కుటుంబం. అప్పట్లో కేసులు, పోరాటం చేసి టీడీపీ కార్యకర్తల కొండగా నిలిచిన జేబీ శ్రీనివాస్ కు తిరుపతి ఇన్ఛార్జ్ పదవి దక్కింది. ఒక సామాన్య కార్యకర్త నుండి తిరుపతి ఇన్ఛార్జిగా ఎదగడం అంటే అంత ఆషమాషి విషయం కాదు. జేబీ శ్రీనివాస్ లాంటి వారు నిబద్ధత, వివాదాలకు దూరంలో ఉన్న నేతలు. ప్రత్యర్థి పార్టీలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేయడంలో రాజకీయ దిట్ట. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఏ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం సీటును జనసేన పార్టీకి కేటాయించారు. అక్కడి నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమించారు. అప్పటి నుంచి పార్టీ కేడర్ను నడిపించే నాయకులు లేకుండా పోయారు. ఇంతలో జేబీ శ్రీనివాస్ నియోజకవర్గంలో బాగా యాక్టివ్ అయ్యారు. కొంతకాలంగా తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ తరఫున వాయిస్ వినిపిస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దీంతో జేబీ శ్రీనివాస్ ను టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. తిరుపతిలో సామాజిక సమీకరణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని జేబీకి అవకాశం ఇచ్చింది. జేబీ శ్రీనివాస్ సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి దక్కింది. తిరుపతి నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసిన చరిత్ర ఉంది. ఎన్టీఆర్ 1983లో విజయం సాధించారు. ఆయన గుడివాడలో కూడా గెలవడంతో తిరుపతిలో రాజీనామా చేశారు. 1983లో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్యామల గెలిచారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయగా 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. చిరంజీవి రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. గతంలో 2014 ఎన్నికల్లో ఎం వెంకటరమణ టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ రమణ మరణంతో 2015లో ఉప ఎన్నిక వచ్చింది. టీడీపీ వెంకటరమణ భార్య సుగుణమ్మకు టికెట్ ఇవ్వగా ఆమె విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సుగుణమ్మపై వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు. ఆరణి శ్రీనివాస్ ను ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల తర్వాత తిరుపతి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్ లేరు. జేబీ శ్రీనివాస్ కు ఆ బాధ్యతలు టీడీపీ అధిష్టానం అప్పగించారు. దీంతో జేబీ అనుచరులు తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేపీ శ్రీనివాస్ నియమించడంతో జేపీ శ్రీనివాస్ అనుచరులు రాజు యాదవ్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తిభావంతో సుమారు 500 టెంకాయలు, దాదాపు 5 కేజీల కర్పూరంతో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా జేపీ శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ప్రార్థనలు చేశారు. అయితే భవిష్యత్తులో తిరుపతిలో టీడీపీ జెండా ఎగరాలంటే జేపీ శ్రీనివాస్ కు అన్ని విధాలుగా అండగా నిలబడితే అసాధ్యం సుసాధ్యం చేయొచ్చని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే ఈసారి తిరుపతిలో కీలక నేతలను పక్కన పెట్టేసి ఆయనకు అవకాశం ఇచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందా? ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగిన ఆఖరి నిమిషంలో ఎందుకు రద్దయింది? కేంద్ర మంత్రివర్గ మార్పు చేర్పులపై మోదీ ఎందుకు వెనక్కి తగ్గారు? కేబినెట్ను ప్రక్షాళన చేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు వస్తుందని భయపడ్డారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్ర కేబినెట్ విస్తరణకు మరోసారి బ్రేకులు పడినట్టు తెలుస్తోంది. ఈసారి కేబినెట్ విస్తరణలో దాదాపు 37 మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే కేంద్ర కేబినెట్ ను ప్రక్షాళన చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ప్రధాని మోదీ తన టీంను పూర్తి స్థాయిలో మార్చేస్తారని, పనితీరు సరిగ్గా లేని మంత్రుల్ని తప్పించి కొత్త ముఖాలకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేస్తారని అనుకున్నారు. తాజాగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వర్షాకాల సమావేశాల అధికారిక షెడ్యూల్ను ప్రకటించడంతో ఢిల్లీ పొలిటికల్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్లమెంటు వేదికగా అత్యంత కీలకమైన సెషన్ నడవబోతున్న తరుణంలో ఈలోపు కేబినెట్ విస్తరణకు ప్రధాని మోదీ బ్రేకులు వేశారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు వాయిదా వెనుక ఒక పక్క పొలిటికల్ టైమింగ్ దాగి ఉందని తెలుస్తోంది. జూలై 20 నుండి ప్రారంభం కానున్న సమావేశాల ముందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వివాదాస్పదమైన రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా పీఎం, సీఎంల ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ కు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జూలై 17న తన నివేదికను సమర్పించనుంది. దీనితో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై కూడా ఉభయ సభల్లో వాడివేడి చర్చలు జరగనున్నాయి. ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన చట్టాలు పాస్ కావాల్సిన సమయంలో క్యాబినెట్ను కదిలిస్తే ప్రియారిటీ మారిపోతుందని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే క్యాబినెట్ విస్తరణకు మరో 2-3 నెలలకు వాయిదా వేసినట్టు సమాచారం. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణకు అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ సంస్థాగత మార్పులు ఏకకాలంలో జరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా కేబినెట్ విస్తరణపై మరింత పకడ్బందీగా కసరత్తు చేయాల్సిన అవసరాన్ని ప్రధానికి గుర్తు చేశాయి. జూన్ చివరి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆ తర్వాత వివిధ శాఖల కార్యదర్శులతో వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ పై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. అయితే దీని వెనుక ఏ మంత్రుల పనితీరు ఎలా ఉందో
స్వయంగా నివేదికలు తెప్పించుకోవడానికేనని స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వ మనుగడ రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలను బ్యాలెన్స్ చేయాల్సి ఉన్నందున తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పూర్తి స్థాయి నివేదికలతో సెప్టెంబర్లో రంగంలోకి దిగడమే ఉత్తమమని ప్రధాని డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతుంది. మరోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణ కేవలం 2-3 నెలలకు మాత్రమే వాయిదా పడిందని బీజేపీ వర్గాలు చెబుతున్న మాట. మరో 3 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ ఖాయమని అంటున్నారు. అప్పుడు జరిగే కేబినెట్ ప్రక్షాళనలో భారీగా మార్పులు ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతమైతే విపక్షాల నుండి రాబోయే పొలిటికల్ తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొని తమకు కావాల్సిన కీలక బిల్లులను పార్లమెంట్లో గట్టెక్కించుకోవడమే ప్రధాని మోదీ ముందున్న సవాల్గా చెప్తున్నారు. మరోవైపు త్వరలో జరిగే విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరికి ప్రమోషన్, మరికొందరికి డిమోషన్ ఉంటుందనే ప్రచారం సాగుతుంది. చూడాలి మరి సెప్టెంబర్లో జరిగే విస్తరణలో ఎవరెవరికి అవకాశాలు దొరుకుతాయి, ఎవరెవరు ఎగిరిపోతారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నాయి ఢిల్లీ బీజేపీ వర్గాలు. ఇదే ఇవాల్టి ఇన్నర్ రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.